ఏపీ హోంమంత్రి పిఏ జగదీష్పై వేటు. హోంమంత్రి బంగళపూడి అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేసిన సంధు జగదీష్పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. ఇక బదిలీలు, పోస్టింగ్లు, సిఫార్సుల కోసం అక్రమ బస్సులకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్ చేస్తున్నారని జగదీష్పై తొలి నుంచి ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనితను వివిధ పండపై కలవటానికి వచ్చిన వారు తొలి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ఇక జగదీష్ గత 10 ఏళ్లుగా అనిత వద్ద ప్రైవేటు పిఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆమె హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్ ఎంత పెద్ద నాయకుడైనా ఖాతరు చేసేవారే కాదు, ఇక మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారు. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పిఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం కూడా సాగింది. ఇక దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు అనిత జగదీష్ను పిఏగా తొలగించారు. ఇక ఈ విషయాన్ని ఇటీవలే పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించారు. ఇక జగదీష్ లెక్కలేనితనం, అరాచకాన్ని సహించలేకపోయిన రాయవరం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఆయనపై అక్రమాలు అంతర్గతంగా ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆయన తీరును హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగదీష్ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులకు ఫోన్ చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. దీంతో హోంమంత్రికి భయపడి వారెవరూ అప్పట్లో నోరు విప్పలేకపోయారు. పేకాట శిబిరాలు, మద్యం దుకాణాల్లో వాటాలు, రాయవరం మండలంలోని 2 చోట్ల దాదాపు నెల రోజుల పాటు, పాయకరావుపేట మండలంలో పాల్వన్పేట్లో కొన్ని రోజుల పాటు పేకాట శిబిరాలు నడిచాయి. ఇక జగదీష్ మద్దతుతోనే వీటిని నడిపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అప్పట్లో పత్రికల్లో కథనాలు రావటంతో ఈ పేకాట శిబిరాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్స్లను తెప్పించుకొని తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చారని జగదీష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను సైతం జగదీష్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్కు గంపగుత్తగా అమ్మేశారని ఆరోపణలు వినిపించాయి.